వంటకి రుచి రావాలంటే సరైన మసాలా పడాల్సిందే. సో అప్పుడే వంట అనేది టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ మనం అమెరికాలో ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కరికి టైం ఉండదు. ఎవరి బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. బట్ మన కోసం అమెరికాకు వచ్చింది అంకాపూర్ మసాలా అండి. సో శ్రీకాంత్, ఫౌండర్ శ్రీకాంత్ నాతో పాటు ఉన్నారు. చాలా అద్భుతంగా వారు సరైన పద్ధతిలో ఈ మసాలాలను ప్రిపేర్ చేసి అమెరికా దాకా తీసుకువచ్చి మన తెలుగు వారందరికీ అందుబాటులోకి ఉంచారు. శ్రీకాంత్ గారు, చెప్పండి, అసలు అంకాపూర్ మసాలాని అమెరికాకు తీసుకురావాలన్న ఆలోచన వెనక ఏంటి సీక్రెట్? సో మన తెలంగాణలో అంకాపూర్ అనేది ఒక మోడల్ విలేజ్. అది అంకాపూర్ చికెన్కి కూడా చాలా ఫేమస్. ఎక్కడెక్కడో ఊర్ల నుంచి వచ్చి అంకాపూర్లో తినేవారు చికెన్. సో మేము ఆ ఊరు నుండే ఉన్నాం కాబట్టి సో వై డోంట్ వి బ్రింగ్ దిస్ ప్రోడక్ట్ టు అరౌండ్ ద వరల్డ్ అన్న థాట్ నుంచే వచ్చింది ఇది. సో ఆర్మూర్లో మేము అక్కడే తయారు చేసి యూఎస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టెక్సస్ అండ్ ఆల్ ఓవర్ ద యూఎస్ డిస్ట్రిబ్యూషన్ వెరీ సూన్ ఇట్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆల్ ద స్టోర్స్ ఇన్ డాలస్ అండ్ ఆల్ రెస్ట్ ఆఫ్ ద స్టేట్ అండ్ ఇట్స్ ఆల్సో అవైలబుల్ ఇన్ అమెజాన్. ఓకే, ఎలా మేడ్ చేస్తారండి? ప్రాసెస్ ఎలా ఉంటుంది అసలు? అది అక్కడ మిషన్స్ తోట, హ్యాండ్ తోట, ఇవన్నీ ఫ్యాక్టరీ ఉందండి ఆర్మూర్లోనే. సో ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ స్పైసెస్ అంటారు. మనకి రెగ్యులర్గా అన్ని వేరే మసాలాల్లో వాడే స్పైసెస్ కంటే దీంట్లో ఫస్ట్ క్వాలిటీ స్పైసెస్తో తయారు చేసింది కాబట్టి మీరు ఇది కొంచెం వేసినా ఇది చాలా మోర్ పవర్ఫుల్, అంటే వెరీ స్ట్రాంగ్ ఉంటుంది. కొంచెం వేసినా ఇట్ విల్ ఎన్హాన్సెస్ ద ఫ్లేవర్. సో మీరు ఈ మసాలా వాడితే ఇంకేం మసాలా వేసే అవసరం లేదు, హోల్ స్పైసెస్ వేసే అవసరం ఉండదు, ఏముండదు. ఎంత కాన్ఫిడెంట్ అంటే మీరు ట్రై చేశాక నచ్చితే ఒక్కొక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి ఇది బాగాలేదని. సో ఇప్పుడు మార్కెట్ లో ఎన్నో రకాల మసాలాలు దొరుకుతున్నాయి. బట్ అదంతా ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల దే ఆర్ గెటింగ్ సో మెనీ ప్రాబ్లమ్స్, స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో అంటే ఇప్పుడు చూసేవారంతా కూడా సో ఎందుకు ఈ మసాలాని వాడాలంటే వాట్ యూ సజెస్ట్, అంటే మీది ఏ విధంగా తయారు చేస్తున్నారు, ఆ ప్రాసెస్ గురించి తెలియజేస్తారా? హైజీనిక్ గా ఎలా ఉంటుంది? హైజీనిక్ గా నేను అన్నట్టు ఫస్ట్ క్వాలిటీ స్పైసెస్ అండి. సో మార్కెట్ లో దొరికే స్పైసెస్ లో మాకు ఏం తేడా అంటే జనరల్ గా they will add fillers అంటే just to increase the size of the packet or మసాలా ఎక్కువ క్వాంటిటీ ఇవ్వడానికి. అందులో అంత ఫ్లేవర్ ఉండదు. సో మేము అలాంటి ఫిల్లర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ ఏమీ వాడము. మీరు ప్యాకెట్ మీద చూస్తే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే చేసింది కాబట్టి దట్స్ హౌ స్ట్రాంగ్ ఇట్. దాంట్లో న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి. ఈవెన్ మీరు వండేటప్పుడు ఆయిల్ తక్కువగా వేసినా ఇందులో నుంచి న్యాచురల్గా వచ్చే ఆయిల్స్ వల్ల ఇంకా బాగుంటుంది. ఓకే, సూపర్ అండి. సో ఫైనల్ గా మీ అంకాపూర్ మసాలా గురించి ఒక 2 మాటల్లో చెప్పండి. వై దే వాంట్ టు చూజ్ ఓన్లీ అంకాపూర్ మసాలా అంటే వాట్ ఈస్ యువర్ వర్డ్స్? అంకాపూర్ నాటుకోడి గురించి మీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు ఒకవేళ తెలుసుకోండి. ఆ టేస్ట్ మీరు ఇక్కడ యుఎస్ లో రావాలి అంటే యూ కెన్ ట్రై దిస్. మీరు నచ్చితే ఒక్కొక్కరికి చెప్పండి, నచ్చకపోతే 10 మందికి చెప్పండి బాగాలేదని. ఓకే, అమ్మ చేతి వంటను ఇష్టపడిన వారు ఎవరుంటారు చెప్పండి. అదే విధంగా సో అంకాపూర్ మసాలాని ఒక్కసారి మీరు టేస్ట్ చేశారు అంటే సో ఆ రుచిని, ఆ ఫ్లేవర్ ని మీరు పొందుతారని చెప్పేసి అంకాపూర్ మసాలా అధినేత శ్రీకాంత్ గారు సో గంటాపదంగా చెబుతున్నారు. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.